హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాప్రైడ్. ఈరోజు డే వ్లాగ్లో నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాము. మా షాప్ కొత్తగా రెనోవేషన్ స్టార్ట్ చేసాము. సో మేము ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నాము. అందుకే మేము హైదరాబాద్లోని గోషామహల్ దగ్గర షాప్స్ చాలా ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాము. మార్నింగ్ లేవగానే మేము ఏం చేసామంటే ఫస్ట్ మామిడికాయ చిత్రాన్నంకి ప్రిపేర్ చేస్తున్నాము అండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కదా, సో మనము ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటేనే చాలా బెటర్ కాబట్టి మేము ఫస్ట్ మామిడికాయ చిత్రాన్నం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. మన ప్రికాషన్స్ మనమే తీసుకోవాలి. మన హెల్త్ గురించి ఎవరు ఆలోచించరు కాబట్టి మన పనులు ఆగకుండా ముందుకు సాగాలి అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ మనమే తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి ఇవ్వచ్చు, కాకపోతే మేము ఒక్కసారి ఫర్నిచర్ వల్ల చాలా నష్టపోయాము చెదల నుంచి. అందుకే ఫర్నిచర్ ఈసారి మేమే సెలెక్ట్ చేసుకొని బాగా మంచిగా డెసిషన్ తీసుకున్నాము. అందుకే స్వయంగా మేమే వెళ్ళి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ కరోనా టైంలో మనం బయటికి పోకపోవడమే మంచిది. కాకపోతే మాకు చాలా అర్జెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. మ్యాక్సిమం అందరూ చాలా ప్రికాషన్స్ తీసుకోండి. మీ హెల్త్ గురించి మీరే పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గాలి పీల్చినా కూడా మనకి కరోనా వస్తుంది కాబట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలో మీకే తెలియాలి. ఎక్కడ చూసినా కరోనా కేసెసే. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయం అవుతుంది. మెయిన్లీ ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళాలి అంటే కూడా చాలా భయము. ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీగా అటాక్ అవుతుంది కదా. అందుకే మీరు ఒక్కసారి బయటికి వెళ్ళే ముందు బాగా ఆలోచించి బయటికి వెళ్ళండి. అలాగే మాస్క్, శానిటైజర్ కూడా పెట్టుకోండి. డబల్ మాస్క్ పెట్టుకోండి. డబల్ మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొక ప్రికాషన్ వచ్చేసి మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఇవి చేయడం వల్ల మనకి బ్రీతింగ్ అనేది ఎన్నిసార్లు తీసుకుంటున్నాం నిమిషానికి అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎప్పుడన్నా కరోనా అలాంటి ఏమన్నా వైరసెస్ అటాక్ అయినా కూడా మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటున్నామో మనము గుర్తు పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనము హైదరాబాద్లోకి వచ్చేసాము. గోషామహల్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఈరోజు సండే అయినా కూడా మనకి పాపులేషన్ కొంచెం తక్కువగానే ఉంది కరోనా టైం వల్ల. గోషామహల్లో మనకి అన్ని ఫర్నిచర్ షాప్సే ఉంటాయి. మేము ఇక్కడ మహావీర్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చూపిస్తారు అంటే ఫస్ట్ క్యాటలాగ్స్ చూపిస్తారు. క్యాటలాగ్ చూసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. క్యాటలాగ్లో మనం ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ కింద నెంబరింగ్ అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక కోడ్ అనేది ఉంటుంది. అది చూపిస్తే వాళ్ళు మనకి చూపిస్తారు అది ఎలా ఉంది అని. లేదు అంటే మనం డైరెక్ట్గా అయినా చూడొచ్చు. క్యాటలాగ్స్లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ క్యాటలాగ్ అబ్జర్వ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ లామినేట్స్ కానీ, మళ్ళీ ఫర్నిచర్లో యూపీసీ, పీవీసీ, డబ్ల్యూపీసీ ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న పీసెస్ మనకి శాంపుల్గా చూపిస్తారు. అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే షాప్లో మనకి ఇలా చిన్న చిన్న డోర్స్ టైప్లో వాళ్ళు పెట్టింటారు. ఇవన్నీ లామినేట్స్ అన్నమాట. మనము ఫర్నిచర్ పైన ఇవన్నీ స్టిక్ చేసుకుంటాం అన్నమాట. ఫెవికాల్, అదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెవికాల్ ఉంటుంది ఫర్నిచర్కి. సో ఇలా మనకి వాళ్ళు బాగా డిస్ప్లే చేసి ఉంటారనమాట. మనం అన్నీ చూసుకోవచ్చు ఎలా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక చిన్న ఐడియా ఉంటేనే మనం సెలెక్ట్ చేసుకోగలం. లేదు అంటే చాలా రిస్క్ అవుతుంది. అక్కడ చూసినప్పుడు బాగుంటుంది, కాకపోతే ఇంటికి వచ్చే లోపల మనకి ఏదో డిఫరెంట్ వేరే అనిపిస్తుంది. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీరు ఒక్కసారి మైండ్లో మీరు ఎలా కట్టించుకోవాలి అనుకుంటున్నారు ఫర్నిచర్ని ప్రీ ప్లాన్గా ఉంటేనే చాలా బెటర్. అప్పుడు చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. లేదు అంటే మనకి ఎన్ని చూసినా అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. అందుకనే మీకు మైండ్లో ఒక ఆలోచన పెట్టుకొని మీరు ఎలాంటి ప్లేవుడ్ చేసుకోవాలి మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మనం యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి ఫర్నిచర్ చేస్తున్నామంటే మనము ఏ ప్లేస్లో ఏ కలర్ రావాలి అనేది మనం ఐడియా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఈజీగా అయిపోతుంది సెలెక్షన్. లేదు అంటే అక్కడ చాలా డిస్ప్లేస్ ఉంటాయి, మనకి అర్థం కాదు ఏది సెలెక్ట్ చేసుకోవాలనో. ఎందుకంటే అన్నీ చాలా బాగుంటాయి. సో మీరందరూ ఒకసారి ప్రీ ప్లాన్గా చేసేసుకోండి. అలాగే కిచెన్ అయినా సరే, కిచెన్ వార్డ్రాప్స్ ఎలా ఉండాలి, కబోర్డ్స్ ఎలా ఉండాలో అలా అన్నీ మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి నేను చూసానండి, లామినేట్. ఇక్కడ చాలామందికి చెట్లు అంటే ఇష్టం కదా, వాళ్ళ కోసం కూడా ఒక యాంటీ స్క్రాచ్ లామినేట్ ఉందండి. మొత్తం చెట్లు ఉండట్టే ఉంటాయి, చాలా బాగుంది. కాకపోతే మా షాప్కి సెట్ కాదు కాబట్టి మేము తీసుకోలేదు. అది మాత్రం చాలా నచ్చింది నాకు.
మనము ఎక్కువ షాప్స్ చూస్తేనే బెటర్, ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉండొచ్చు. అలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లామినేట్స్ ఫర్నిచర్ చూడొచ్చు. కాబట్టి 2-3 షాపులు తిరిగే మీరు తీసుకోండి, ఎందుకంటే పక్కనే ఉంటాయి షాప్స్, చాలా దగ్గరలోనే ఉంటాయి గోషామహల్లో మనకి. సో మీరు ఒకసారి తీసుకునే ముందరు బాగా జాగ్రత్తగా తీసుకోండి. ఈ షాప్లో మేము కొన్ని తీసుకున్నాము, డబ్ల్యూపీసీ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే కొన్ని వైట్ కలర్ లామినేట్ సెలెక్ట్ చేసేసుకున్నాము మేము. ఈ షాప్లో మాది షాపింగ్ అయిపోయింది, ఇంకో షాప్లో వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మేము సుభాష్ గ్యాలరీ అనేది, ఆ షాప్లో హార్డ్వేర్ లామినేట్స్ అన్నీ ఉంటాయి. ఆ షాప్లో చూపిస్తాను పదండి. చూడండి, ఇక్కడ హ్యాండిల్స్ అవన్నీ మనకి ఫర్నిచర్కి కావాలి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకి ఒక చిన్న ఐడియా కూడా ఇస్తారనమాట, ఒక డైనింగ్ టేబుల్ కిచెన్ ఎలా ఉంటుందో ఈ షాప్లో ఉంది. అలాగే ఇవన్నీ చార్కోల్స్ అనమాట, మనము హైలైట్ చేసుకోవడానికి మెయిన్లీ టీవీ యూనిట్ వెనకాల పెట్టుకుంటారు ఇలాంటి చార్కోల్స్. ఇవి 15,000 అలా ఉంటుంది ఒక్కొక్క షీట్, చాలా కాస్ట్లీగానే ఉంటాయి. అలాగే ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. వీళ్ళు లైటింగ్ కూడా పెట్టించారు, ఫర్నిచర్ వెనకాల లైట్ పెడితే ఎలా ఉంటుందో అని. ఈ షాప్లో మనకి సిఎన్సి కటింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అందుకే మీరు షాప్స్ ఎక్కువ తిరిగితే మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఎలా ఉంటాయి మోడల్స్ అని. నేను ఫస్ట్ చూపించిన షాప్స్లో ఓన్లీ లామినేట్స్ ఫర్నిచర్ ఒకటే ఉంది. ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ కూడా మనం ఫర్నిచర్కి ఎలా సెట్ చేసుకోవాలో అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫెవికాల్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సిఎన్సి డిస్ప్లేస్ కూడా పెట్టారు. ఇప్పుడు సిఎన్సి కటింగ్ అనేది చాలామంది పెట్టుకుంటున్నారు కదా, సో వీళ్ళు డిస్ప్లేలో కూడా సిఎన్సి కటింగ్ చేసేసి ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఇక్కడ మనకి బాగా డిస్ప్లే చేశారు కదా. అలాగే ఇప్పుడు పిఓపి బదులు ఇలా సిఎన్సి కటింగ్లో కూడా చాలామంది డిఫరెంట్ మోడల్స్ పెట్టుకుంటున్నారు, అవి కూడా ఈ షాప్లో పెట్టారు. అలాగే మనకి చిన్న పిల్లల కానించి పెద్దోళ్ళ వరకు రూమ్స్కి కావాల్సిన డోర్స్, హైలైటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హైలైటర్సే అనమాట. చాలామంది అంటే ఇవి కొంచెం కాస్ట్లీ కాబట్టి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, కాకపోతే చాలా బాగుంటాయి. ఈ షాప్లో కూడా మనకి డిస్ప్లే బాగానే ఉంది. చిన్నపిల్ల డోర్స్ ఎలా ఉంటాయో అవి కూడా ఉన్నాయి. చాలామందికి టామ్ అండ్ జెర్రీ అలాంటివి ఇష్టం ఉంటాయి కదా, చిన్నపిల్లలకి కూడా సపరేట్గా రూమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఇవన్నీ హైలైటర్స్ అన్నమాట. చాలామంది ఇవి కూడా టీవీ యూనిట్ వెనకాలనే చేపించుకుంటారు, ఎందుకంటే టీవీ యూనిట్ హాల్లో ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళకి బాగా అట్రాక్షన్ ఉండడానికి. సిఎన్సి కటింగ్ అనేది లైటింగ్ వేస్తే ఇలా ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది కదా. ఈ షాప్లో కొన్ని సిఎన్సి కటింగ్ ఫర్నిచర్ తీసుకున్నాము, అలాగే హ్యాండిల్స్ తీసుకున్నాము, ఫెవికాల్ తీసుకున్నాము. మేము ఫెవికాల్ స్ప్రే అనేది యూజ్ చేస్తున్నాము. మా షాప్కి మేము డబ్ల్యూపీసీ అనేది ప్రిఫర్ చేసాము, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అలాగే టర్మినైట్ ప్రూఫ్ 100% అనేది గ్యారంటీ వీళ్ళు ఇస్తారు డబ్ల్యూపీసీలో. అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనమాట, అంటే ఈ ఫర్నిచర్ నుంచి ఎకనామికల్లీ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే అల్ట్రా రేస్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది, అల్ట్రా రేస్ వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి ఫైర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. డబ్ల్యూపీసీలో డబ్ల్యూ అంటే మనకి వుడ్ పౌడర్, అలాగే పీ ఫర్ ప్లాస్టిక్ అనమాట, అందుకే ఇది 100% సేఫ్ ఫర్ టర్మినైట్ ఫ్రీ. అలాగే లామినేట్స్ వచ్చేసి మేము ఎక్కువ వైట్ తీసుకున్నాము, ఒక షీట్ మాత్రం యాష్ కలర్ తీసుకున్నాము. మేము మెయిన్లీ వైట్ అనేది ఎక్కువ హైలైట్ చేయాలి అని అనుకుంటున్నాము షాప్కి, ఎందుకంటే వైట్ కలర్ వల్ల మనకి రిఫ్లెక్షన్ అనేది వస్తుంది, సో మనకి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము మెయిన్లీ వైటే సెలెక్ట్ చేసేసుకున్నాము. అలాగే ఫెవికాల్ వచ్చేసి మేము ఈజీ స్ప్రే తీసుకున్నాం అనమాట, అంటే స్ప్రేయింగ్ అనమాట, ఇది ఫెవికాల్ లాగా కాదు, ఓన్లీ స్ప్రే చేసేస్తే మనకు సరిపోతుంది డబ్ల్యూపీసీకి. అలాగే దేవుడి గూడు కోసం మేము ఒక సిఎన్సి కటింగ్ కూడా తీసేసుకున్నాము. వినాయకుడు వచ్చేసి సైడ్కి లోటస్ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి మేము ఇమేజ్ చూపించి సెలెక్ట్ చేసుకున్నాము, అక్కడ లేవు. సో మనము ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే సిఎన్సి కటింగ్స్ చాలా వస్తాయి. ఇలా సిఎన్సి కటింగ్లో గణేష్ ఉండేది తీసుకున్నాము. అలాగే ఇప్పుడు మేము సైడ్కి కూడా ఇంకో డిజైన్ కూడా తీసుకున్నాము సిఎన్సి కటింగ్లో, షాప్కి కొంచెం పైకి రావడానికి బార్డర్స్లో. ఇవి 2 ఇంచెస్ ఉంది, మీరు 1 ఇంచెస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సిఎన్సి కటింగ్ అనేది.
అలా ఆ రోజు మొత్తం మాకు ఈవినింగ్ దాకా అయింది షాపింగ్ చేసే లోపల. ఫర్నిచర్ అంతా బాగానే సెట్ అయ్యింది. ఫైనల్లీ ఇంటికి వచ్చే లోపల నైట్ అయిపోయింది. అందుకే నైట్ ఏమీ వీడియో తీయలేదు. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.